వైసీపీ కాదు, అది గొడ్డలి పార్టీ. నేరస్తులు రాజకీయాలకు పనికిరారన్న సీఎం చంద్రబాబు. కూల్చివేతలతోనే పాలన మొదలుపెట్టారని ఫైర్. అమరావతిని శ్మశానం అంటూ ప్రచారం చేశారని ఆగ్రహం. అన్నమయ్య జిల్లా బోరెడ్డిగారిపల్లెలో ప్రజా దర్బార్. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. గుంటూరు జిల్లా తుళ్లూరుకు సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం. భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ శంకుస్థాపన. 21 ఎకరాల్లో 750 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణం. విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక బ్రాండ్. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దన్న డీజీపీ సివి ఆనంద్. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లిలో రైతుల ధర్నా. ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందంటూ ఆగ్రహం. ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన. సూసైడ్ అటెంప్ట్ చేసిన సర్పంచ్, అడ్డుకున్న పోలీసులు. రైతులు అధికారులకు మధ్య తోపులాట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మండిపోతున్న ఎండలు. 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు. ఎండల ధాటికి అల్లాడిపోతున్న ఉపాధి హామీ పథకం కూలీలు. వడదెబ్బకు వారం రోజుల్లో 5 మృతి. కృష్ణా జిల్లా పాలకాయ తిప్ప దగ్గర 1000 మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం. 7 నుంచి 8 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలు. మే, జూన్ నెలల్లో సముద్రాన్ని ఇలా ఎప్పుడూ చూడలేదంటున్న మత్స్యకారులు. మే 15 నుంచి 20 వరకు ప్రధాని యూరప్ పర్యటన. నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలో పర్యటించనున్న మోడీ. మార్గమధ్యలో యుఏఈలో ఆగి ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయ్యే ఛాన్స్. పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట. కాంగ్రెస్ నేతకు ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం. తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,52,350. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,39,650. హుస్నాబాద్లో రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం. తర్వాత బైండ్ల, పంబాల కళాకారులతో కలిసి డ్యాన్స్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇవాళ స్వాతి నక్షత్రం కావడంతో పెరిగిన రద్దీ. సర్వదర్శనానికి 4 గంటల సమయం.